వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ నేతలు టంకిపురాలు. మాట్లాడారు. మీడియా మిత్రులు అందరూ కూడా మా వల్ల ఏదైనా తప్పుంటే క్షమించాలి. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, జర్నలిజం ముసుగులో మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పినట్టు కొంతమంది పేటీఎం బ్యాచ్ బ్రోకర్లు ఎటువంటి లాంగ్వేజ్ ఈరోజు మీడియాలో వాడుతున్నారో మీరు అందరూ గమనించాల. అసలు అది భాషేనా? అటువంటి భాషను ప్రోత్సహించే వాళ్ళు కూడా నాయకులేనా? ఈరోజు ఏదో రఘున్ అన్నారులే అని చెప్పి నవ్వుకుంటే కాదు. గతంలో చూసాం, మస్తాన్ రావు భజన చేశారు, దాని తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు భజన చేశారు, ఇప్పుడు తర్వాత మళ్ళా మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భజన చేశారు, ఇప్పుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు భజన చేస్తున్నారు. రేపు ఇంకొకరు కారకపోయిన రోజు మీ పరిస్థితి కూడా ఇదే. ఏ నాయకుడైనా కూడా మీడియా ముసుగులో ఇటువంటి రాతలు రాస్తున్నటువంటి ఖచ్చితంగా ఖండించాలి, వాళ్ళని తగ్గించాలి. ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా వీటి వల్ల గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఏర్పడుతున్నాయి. అందరూ ఓపికతో సహనంతో ఉండరు. ఈ రాతలు చూసి ఎవరికో ఒకరికి కడుపు మండిన రోజు ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను వివరించుకుంటున్నాను. ఇకపోతే సూపర్ 6 గురించి మా శాసనసభ్యులు ప్రశ్నించారు. అమ్మఒడి ఏదయ్యా, రైతు భరోసా ఏదయ్యా అని అడిగారు. వాటికి ఏటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడే మా ప్రసన్న చెప్పినట్టు పదవుల పంజారంలో ఎవరు ముందుంటామో, ఈ పరుగు పందెంలో ఎవరు వెనకబడిపోతామో, ఈ పరుగు పందెంలో ముందుండాలంటే ప్రతాప్ కుమార్ రెడ్డిని తిట్టాలా. ప్రతాప్ కుమార్ రెడ్డిని తిడితే మాకు మార్కులు వచ్చేస్తాయి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కదా. నాకు తెలిసి పాపం పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు ఎవరు అక్కడ కనపడటంలా. అంతా ఈ పగటి వేషగాళ్ళు. పగటి వేషగాళ్ళు అంటే ఏ పండగకి వేషం వేస్తుంటారు వీళ్ళు. దసరాకు ఒక వేషం, వినాయక చవితికి ఒక వేషం, సంక్రాంతికి ఒక వేషం వేస్తుంటారు. ఈ పగటి వేషగాళ్ళు మాత్రం ఎక్కువైపోయారు. ఈ పగటి వేషగాళ్ళను చూస్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఎప్పుడు ఏ నాయకుడిని పొగడతాడో, ఎప్పుడు ఏ నాయకుడిని తిడతాడో, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో, ఎప్పుడు ఏ నాయకుడి దగ్గర ఉంటాడో తెలీదు. ఆయన నేను 99 నుంచి భోగోల్లో చూస్తున్నా. పాపం వేదా సోదరులు, ఆ తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు, మళ్ళా వేదా సోదరులు, మళ్ళా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నేను దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, రేపెవరో తెలియదు. ఆయన సిగ్గు గురించి మాట్లాడుతాడు. సిగ్గు గురించి నువ్వు మాట్లాడాలా? నువ్వు భోగోలు మండలంలో పెత్తనం చేసిన రోజు, భోగోలు మండలం రావణా కష్టం చేసావు. ప్రతి ఊళ్ళో అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు ఇన్ని నడిపిన మధుబాబు ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి మధుబాబు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక పాపం ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారంట.